సో పెద్దనా నీతో స్టార్ట్ చేస్తా. నమస్తేనే. నమస్తే. ఏం పేరు అని పేరు? నా పేరు సత్యనారాయణ. ఓకే, ఏం పని చేస్తుంటారు? టీచర్ రిటైర్డ్. నేను వచ్చింది రాబోయే ఎంపీ ఎలక్షన్స్ గురించి. సో దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందా, మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉండాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అవకాశం ఇస్తారా అన్న ఆలోచనలు వచ్చినా ఎట్లా ఉంటుంది? మార్పు రావాలి. ఎవరు రావాలనుకుంటున్నారు? బీజేపీ ఆల్రెడీ బీజేపీ ఉంది కదా, మళ్ళా రావాలి మళ్ళా. ఓకే, ఇక్కడ మీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉన్నాడు, ఇక్కడ కూడా ఆయనే గెలవాల్సిన అవసరం ఉందా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? ఆయనకే ఉన్నది. ఏం చేయగలిగిన ఆయన 5 సంవత్సరాల కాలంలో? ఇప్పుడు చేస్తాడు, అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేయగలుగుతాడు. ఇప్పుడు గెలిపిస్తే చేస్తాడు అంతే. అదే ఆల్రెడీ ఎంపీగా ఉండి 5 సంవత్సరాల కాలం పాటు ఏం చేయని ఆయన ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తాడని మీరు ఎట్లా నమ్ముతా ఉన్నారు? ఎట్లా నమ్ముతామంటే నమ్మకం. అప్పుడు ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు గెలిస్తే చేస్తాడని నమ్మకం. ఎంపీగా గెలిచిండు కానీ అప్పుడు కూడా గెలిచింది కానీ అప్పుడు అప్పటిది వేరు ఇప్పటిది వేరు. ఇప్పుడు మళ్ళీ గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. ఓకే, రేవంత్ పాలన ఎట్లా ఉంది? 120 రోజుల పాలన ఇప్పటికైతే పర్వాలేదు. సో మనం మార్పు కోరుకున్నాం, కేసీఆర్ పోవాలి, పోతేనే బాగుంటుంది అనుకున్నాం. ఆ దిశగా ఇలా పరిపాలన కనిపిస్తా ఉందా? కొద్దిగా మార్పు ఉన్నది అంతే. ఓకే రైట్. మీరే ఒక్క నిమిషం చెప్పాలి, మీరు కూడా ఓటేస్తారు. ఏం పర్లేదు. ఎవరు ఉండాలి? మోదీ ఉండాలా, మార్పు రావాలా? మోడీ ఉండాలా. ఎందుకే? ఎందుకంటే ఆయన మంచి చెప్తారే ఆశ. ఓకే, ఆడ మోదీ ఉండాలంటే ఇక్కడ బండి సంజయ్ ఉండాలా, ఈయన కూడా పోవాలా? ఉంటాడు ఉంటాడా? ఓకే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఎటువైపు వేసిరే ఓటు? మొన్న కాంగ్రెస్ వేసాం. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీయా? అంతేనా? ఓకే, మీరు పెద్దనా ఎటువైపు? బీజేపీ వైపే. ఎందుకు మీరు అంతా బీజేపీలో తిరుగుతారు ఏమన్నా? తిరుగుడు కాదు, ఆయనే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. బీజేపీ అంటేనే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడతా అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. లేదు, మాకు అయితే ఆయనే మాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా కరెక్ట్ చేస్తే బీజేపీ కరెక్ట్ చేస్తుంది. అయోధ్య ఎవరు కట్టించారో ఆయనే ఎప్పటికే కట్టించండు. ఓకే, మోదీ కట్టించింది కాబట్టి మోదీ కోట అంతేనా? ఇక్కడ కరీంనగర్ లో బండి సంజయ్ గెలవాల్సిన అవసరం ఉందా, మార్పు రావాలి? గెలవాల్సిందే. ఇప్పుడు మీరు బండి సంజయ్ని చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నారా? మీరు కరీంనగర్ లో కాబట్టి కార్పొరేటర్ నుంచి ఇక్కడనే పోటీ చేసింది ఆయన. అవునా? మంచి ఫైటర్ అయినా ఆయన? అవునా? అవును. ఓకే, చలో మీరు ఎవరికి అనుకుంటారు? మోడీకే. అంతా బీజేపీ వాళ్ళే ఉన్నట్టు రీడా. మోడీ తోటి సుస్థిరమైన పాలన ఇక్కడ జరుగుతుంది. మోడీ లేకపోతే పాలన అనేది జరగదు. ప్రతిపక్ష పార్టీలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, వాళ్ళకు రూలింగ్ చేసే కెపాసిటీ లేదు. అంతే. రాహుల్ గాంధీ తోటి కాదు, ఆయనకు మెజారిటీ రాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే ఏం చెప్తా అంటే, రాష్ట్రంలో మీ అధికారంలో ఉన్నాం కదా, సెంట్రల్ లో కూడా మాకు అవకాశం ఇస్తే ఇంకెక్కువ డెవలప్ చేయగలుగుతాం అంటా ఉన్నారు. వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు అధికారంలో రారు. మొన్న వచ్చిరు కానీ రాష్ట్రంలో వచ్చిరు కానీ ఇదంతా ఊత కొట్టుకోపోతుంది, ఇది కూడా ఎప్పుడు ఉండేది లేదు. సరే, ఇప్పుడు బీజేపీ రావాలనుకుంటారు. మొన్న బండి సంజయ్ ఎందుకు కూడా కొట్టిరు మరి ఇక్కడ కరీంనగర్ లో? మేము బీజేపీకే ఓటేసినాం. బీజేపీ వేసారు. ఓకే, ఈయన వినోద్ కుమార్ తెలుసా మీకు? వినోద్ కుమార్ తెలియదు మాకు. వినోద్ కుమార్ మాజీ ఎంపీ క్యాండిడేట్ అని తెలుసు, బండి సంజయ్ కు అపోజిట్ క్యాండిడేట్ అని తెలుసు అంతే. ఓకే, మీరు బీజేపీకి. ఓకే, చలో మీరేటి వైపు? ప్రధానమంత్రి కాదే మోదీ కావాలని ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారా, లేకపోతే మీ మనసు నుంచే వస్తుందా? మనసు నుంచి వస్తుంది. ఎందుకే బీజేపీకి ఎందుకు? ఇక అన్ని పనులు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినా చేయలేరు. ఎన్ని రోజులున్నా అంతే మాటలు చెప్పుడు మన కూర్చి ఎక్కిండ్రు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే ఏమిటి అక్కడికి రాకుండా ఉన్నారు. అదేం అది చెప్పిన మాటలు ఏం ఆమోదించలేరు. మోదీ ఏం చేసిండు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ మందికి? ఇప్పుడు అందరికి ఆమోదించిన కొన్ని నిర్ణయించిన కాడికి ఇస్తుండు. సో అందుకే మీరు మోదీకి అనుకుంటారు? మోదీకి. రేవంత్ పాలన ఎట్లుంది? ప్రశాంతంగా ఉందా కేసీఆర్ పోయిన తర్వాత? ప్రశాంతంగా ఏమున్నది, అన్ని ఆ మాటలు చెప్పిండు, కుర్చీ కూర్చున్నాడు, అన్ని ఎకనామా పెట్టిండు. అరే ఆయన కూడా కొంత టైం ఇవ్వాలి కానీ 10 ఏళ్ళు కేసీఆర్ ఆగమాగం చేసిండు. ఆగమాగం ఏం చేసిండు? ఆయన ఇంక ఇచ్చిపోయిండు మంచిగానే. కేసీఆర్ మంచిగా చేసిపోయిండా? మంచిగా చేసిండు అంటే కొన్ని పోయే కాడికి పోయినాయి. రైతులకైతే మంచిగా చేసిండు, రైతులకు మంచిగా చేసిండు. ఇక ఇతరులకు కేసీఆర్ రైతులకు అన్ని తరీకాలు చేసిండు. రైతులకు ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు గన్యాలు ఉన్నారు, ఏం చేసి ఏం చేయలేదు. అరే కేసీఆర్ కొండలు గుట్టలు పెట్రోల్ బంకులకు రైతు బంధు ఇచ్చిండు, ఈయన కొంత లిమిట్ పెట్టిండు. లిమిట్ ఎక్కడ పెట్టిండు? 5 ఎకరాలు చేస్తారు. మరి ఉన్న తతి మొలందరూ ఎక్కడికి పోతారు రైతులు? రైతులకు ఎవరికి ఇవ్వకుండా ఆబ్జెక్షన్ చేసిండు. ఇత్తం అను లేదు, గప్సుపులు ఉన్నాడు. అది ఏమిటికి ఎక్కడికి వచ్చిన ముచ్చట అన్ని మాటలు ఎక్కి కుర్చెక్కిండు గంతగానే. ఇంకే ఈ పాలన ఏం పనికి రాని. అంతే బీజేపీకి అయితే మీరు. ఓకే, చలో రైట్.